ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణము 26వ అధ్యాయము. విశృంఖలుడు పవిత్రుడైన కథ. కృష్ణమదుడు జహ్ను మహర్షితోటి ఇట్లు చెప్పసాగెను. జహ్ను వినుము. వీరవ్రతుడు అట్లు సాగిలపడిన విశృంఖలునితోటి ఇట్లు చెప్పెను. విప్రుడా, నీ యొక్క సమస్తమైన పాపములు నశించినవి. ప్రయాగనది యందు నీవు చేసిన స్నానమహిమ వలన సంపర్క పాపము కూడా నశించినది. ఈ మాసమున మకరమందు రవి ఉండగా నీవు చేసిన స్నానమహిమ వలన నీ పాపములు నశించినవి. నీవు ఇప్పుడు బ్రహ్మణ తేజము కలిగి ఉన్నావు. నీవు 3 దినములు నిరాహారుడివై ఉండవలెను. అట్టి నిన్ను ఇప్పుడు నేను మంత్రముల చేత పవిత్రమైన నీటి చేతను స్నానం చేయింతును. పిమ్మట నీవు మిక్కిలి పవిత్రుడు కాగలవు అని వీరవతుడు ఇట్లు చెప్పి దర్భల చేతను మంత్రముల చేతను పవిత్రమైన నీటి చేతను 3 దినములు స్నానము చేయించి విశృంఖుల్ని నిరాహారునిగా ఉంచెను. అందువలన అతను పాతక సంసర్గ దోషము నుండి విముక్తిని పొంది పవిత్రుడయ్యను. వీరవ్రతుడు భక్తితోటి పాదములపై పడి విప్రుణ్ణి ప్రీతితో కౌగిలించుకొలెను. పిమ్మట వీరవ్రతుడు విశృంఖలనకు భోజనము చేయించెను. ఆ తర్వాత అతనికి సమస్త ధర్మములను ఉపదేశం చేసెను. విశృంఖల, నీవు సర్వదా సంతోషముతో సుఖమునిచ్చు వేద మార్గమును అనుసరింపుము. విద్యుక్త కర్మలను అతిక్రమింపకుము. భార్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మములు నిర్వహింపుము. జీవహింస చేయుకుము. సనాతన ధర్మములను అనుసరింపుము. భక్తిగా సజ్జన బృందమును సేవింపుము. నిత్యకర్మలను విడువకుము. ఇంద్రియములను నిగ్రహించి శ్రీహరిని శివుణ్ణి పూజ చేయము. ఇతరుల అపరాధములను లెక్క చేయకుము. ఇతరుల అభివృద్ధిని చూచి విచారపడకుము. పరస్త్రీలను తల్లులుగా చూడవలెను. చదువుకున్న వేదములను మర్చిపోకుము. అతిథులను అవమానము చేయుకుము. పితృతిథులయందు శ్రాద్ధమును చేయము. కలనోనైనను కుండములు చెప్పకుము. భారతము మొదలగు ఇతిహాసములను, భాగవతము మొదలగు పురాణములను, మనువు మొదలగు ధర్మశాస్త్రములను సదా చదువుచుండుము. వేదాంత శాస్త్రమును, వేదాంగములను చదువుచుండుము. లజ్జలేక హరినామమును సంతతము కీర్తించుము. జాబాలమును చెప్పిన ఉపనిషత్తు తంత్రము ప్రకారము త్రిపుండ్రమును ధరించుము. రుద్రసూక్తము చేత కంఠమందు రుద్రాక్షమాలను దాల్చి శివుణ్ణి పూజింపుము. కంఠమున తులసిమాలను ధరించుము. తులసీ దళములతోనూ బిల్వ పత్రములతోడను రమావల్లభుని పార్వతీపతిని సదా 1 పూట గాని 2 పూటలు గాని 3 మార్లు గాని పూజింపుము. తులసీ దళములతో కూడిన శ్రీహరి యొక్క పాతతీర్థమును గ్రహింపుము. సదా శ్రీహరికై నైవేద్యము అనరించిన పిమ్మటే అన్నమును భుజింపుము. అన్నము పవిత్రమగుటకై వైశ్యదేవమును చేయుము. ఇంటికే తెంచిన అతిథులను, బ్రహ్మతత్వజ్ఞాన నిష్ఠులను అగు యతీశ్వరులను, యోగీశ్వరులను, బ్రహ్మచారులను, ముదుసలులను, దిక్కులేని వారిని, రోగము గల వారిని తదితరులను ఆదరించి తృప్తిని కలిగింపుము. తల్లిదండ్రుల సేవ చేయము. నిత్యము ఔపాసాగ్ని గుహోత్ర కర్మలను ఆచరింపుము. ఓంకారముతో కూడిన పంచాక్షరి నారాయణ అష్టాక్షరి మంత్రములను, ఇతర మంత్రములను వారిని అనుసరించి మంత్రాది దేవతలను ధ్యానించుచు ఉపాసింపుము. నరకమునందు నివసింపచేయు అరిషడ్వర్గములను, అంతఃశత్రువులను అంతరింపజేయుము. నిష్ట కలిగి ప్రతి సంవత్సరము మాఘవ్రతమును ఆచరింపుము. ధైర్యవంతుడివై సుఖమును పొందుము. మాఘస్నానము అందు ఆసక్తి కలవారును, రమావల్లభుని భక్తులను, సర్వసమతా దృష్టి కల సాధువుల సంసర్గమును సదా చేయము. మాఘమాసమున స్నానము చేసి రమావల్లభుని పూజ చేయము. మాఘమాసమున మకరమందు ఉదయమున స్నానము చేసి రథసప్తమి, ద్వాదశి, పౌర్ణమి ఈ 3 దినములు రమామాధవుని పూజ చేసినవాడు పాపకర్మల నుండి విడివడి పుణ్యము పొందును. అనేక వేల జన్మల యందు నుండి సంచితమైన పాపములు, పరలోకమందు విచారమును కలిగించు పాపములు మాఘస్నానము చేత నశించును. వేదవిహితమైన మార్గమును అవలంబించువారును, శ్రీహరి యొక్క భక్తి యందు ఆసక్తి గలవారును, కర్మలను ఆచరించు వారికి మనస్సునందు పవిత్రత కలుగుచున్నది. బంధమునకు మోక్షమునకు మనస్సే కారణము కనుక మానవులకు మనశ్శుద్ధియే ముఖ్యము. పాపము చేసిన వారు కూడా పశ్చాత్తాపం వలన చిత్త పవిత్రత చేతను పాప విముక్తులగుదురు. అందరి యందును సమత్వం కలవారు, సదా సత్కర్మలను ఆచరించుటయందు ఆసక్తి కలవారు, చిత్తశుద్ధి కలిగి ఉత్తములనబడుచు పూజలను పొందుచున్నారు. కాన నీవు మాఘమాస వ్రతమును ముఖ్యంగా మనోనీతితో చేయము. నీవు జీవించి ఉన్నంత కాలము సర్వాంతర్యామయగు సర్వేశ్వరుని భక్తితో పూజించుచు మాఘవ్రతం ఆచరింపుము. ధర్మ సంచయమందు ఈ మాఘస్నాన ఫలధర్మముతో తులతూగినది ఈ 3 లోకములందు లేదు. మాఘవ్రతము పాపమును నశింపచేయునది. 1000 అశ్వమేధ యజ్ఞముల ఫలితమునిచ్చును. 1000 వాజపేయములు చేసిన ఫలితము కలదు. బ్రహ్మహత్య మహాపాతకములకు, ఉపపాతకములకు, చిన్నవైన పాపములకు కూడా ప్రాయశ్చిత్తమే ఈ మాఘస్నాన మహిమ అగును.
మాఘవ్రతము ఆచరింపని మానవుణ్ణి బ్రహ్మహత్య గావించిన మహాపాతకునిగా చెప్పుచున్నారు. పురోత్తమ, విద్యుక్తముగా మాఘస్నానము చేయము, భక్తితోటి మాఘవ్రతము ఆచరింపుము. అందువలన కష్టములు తగ్గి ఇహలోక భోగములు అనుభవించి పంచభూతాత్మకమైన దేహము అంతరించినప్పుడు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములను 4 విధములగు ముక్తి మార్గములలో ముఖ్యమగు సాయుధ్యమును పొందగలుగుదు. మాఘస్నానము చేసి శ్రీహరి యొక్క పవిత్రమైన చరిత్రను వినుచుండిన మోక్షమును పొందగలవు. దేహాంతరమందు వైకుంఠమును చేరగలవు. ఈ చెప్పిన విషయములన్నీ నియమపూర్వకముగా విడువక చేయము, నీకు మేలు చేకూరగలదు. జహ్ను మహర్షి, వింటివా? ఈ విధముగా వీరవ్రతుడు చెప్పగా విశృంఖలుడు విని సంతసించి, మీరు ఉపదేశించిన రీతినే చేయుదునని అనేక మారులు ఆ మునిచంద్రుని పాదములకు నమస్కరించి సద్గుణములను కలిగి భక్తితో అతనికి అనేక విధముల స్తోత్రము చేసి వీరవ్రతుని వద్ద సెలవు పొంది సర్వపాప పరిహారిణి అగు కాశికాపురిని చేరును. అచ్చట పెండ్లి చేసుకుని భార్యతో కలిసి గృహస్థాశ్రమమును స్వీకరించును. మరియు గృహస్థాశ్రమమందుండి సర్వ విధముల చేతను సమస్త ధర్మములను నిర్వహించుచుండెను. విశృంఖలుడు ఇట్లు ప్రతి సంవత్సరము మాఘమాస వ్రతమును చేయుచుండెను. ప్రయాగ తీర్థమందు స్నానము చేసి పుత్ర పౌత్రయుతుడే అనేక విధముల భోగములను అనుభవించి చివర శ్రీహరి సన్నిధానమును చేరి అచట జ్ఞానమును పొంది ముక్తిని గాంచెను. కాబట్టి పాతకులు ప్రాయశ్చిత విధిని అవలంబించి ఈ విశృంఖని వలె విగత పాపలు కాగలుదురు. ఇది స్కాంద పురాణ అంతర్గతమగు మాఘ పురాణము 26వ అధ్యాయము సమాప్తము.